హాయ్ హలో ఎవ్రీవన్. నేను చల్లమిరపకాయలు చేసుకున్నానండి. నేను ఎలా చేశాను ఈ వీడియోలో చెప్తున్నాను. నేను చేసే పద్ధతి అయితే అందరికీ చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. జనరల్గా మిరపకాయలు నానబెట్టడానికి అందరూ పెరుగు వాడతారు. ఈసారి పెరుగు కాకుండా వెన్న తీసిన మజ్జిగలో పెట్టండి. ఈ మజ్జిగ చాలా రుచిగా ఉండడం వల్ల మన మిరపకాయలు ఇంకా చాలా బాగా టేస్ట్గా వస్తాయి. దీనికోసం తీసుకునే మిరపకాయలు మరీ ఘాటు ఎక్కువగా ఉన్నాయి కాకుండా మీడియం మంటగా ఉన్నాయి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పచ్చిమిర్చిని వాటర్తో కడిగి తడి లేకుండా తుడుచుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బజ్జీలు వేసుకోవడానికి మిరపకాయలు ఘాట్లు పెడతాం కదా, అలా పిన్నీస్తో పైనుంచి కింద వరకు సన్నగా ఒక ఘాటు పెట్టాలి. ఇలా పిన్నీస్తో పెట్టడం వల్ల ఎక్కువ వెడల్పు కాకుండా సన్నగా వస్తుంది. చాకుతో పెడితే కొద్దిగా పెద్ద ఘాటు వస్తుందండి. ఇలా సన్నగా ఉండడం వల్ల మిరపకాయ ఊరినప్పుడు కూడా మిరపకాయ విడిపోకుండా ఉంటుంది. కొంతమంది దీని ఎండ్స్ కట్ చేసి పెట్టుకుంటారు. అలా అసలు చేయొద్దు, ఎందుకంటే అలా చేస్తే ఊరిపోయినప్పుడు మిరపకాయ అనేది విడిపోతుంది. ఇలా జాగ్రత్తగా సన్నగా పెట్టుకుంటే మిరపకాయ ఊరినప్పుడు కూడా మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. చేతులకి గీసుకోకుండా జాగ్రత్తగా ఇలా పైనుంచి కిందకి ఘాటు పెట్టుకొని అన్నిటిని ఒక డబ్బాలో వేసుకుందాము. పాల మీద మీగడను తోడబెట్టుకొని పెరుగు చేసుకోవాలి. ఈ పెరుగును మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే వెన్న సపరేట్ అవుతుంది. ఈ వెన్నను వేరే గిన్నెలో తీసుకుని మజ్జిగను ముందుగా చేసుకున్న చల్లమిరపకాయల్లో పోసుకుందాము. ఈ మజ్జిగ చాలా చిక్కగా ఉంటాయి. జార్లో కొద్దిగా వాటర్ పోసి కడిగి ఆ వాటర్ను కూడా ఈ మిరపకాయల్లో పోసుకుందాము. నెయ్యి చేయడానికి వెన్నెను కాగపెడతాం కదా, దానికి ముందు ఫస్ట్ వెన్నెను క్లీన్ చేసుకోవాలి కొద్దిగా వాటర్లో. ఆ వాటర్ను కూడా చల్ల మిరపకాయల్లో యాడ్ చేద్దాము. ఇలా మిరపకాయలన్నీ మజ్జిగలో మునిగేలా చూసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చేత్తో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు వేయాలి. ఇంకా ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. పసుపు కూడా ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. వీటిని అలా చేత్తో కలిపేసి మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ మజ్జిగని కొద్దిగా టేస్ట్ చేస్తే ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే కలుపుకోవచ్చు. వీటిని మజ్జిగలో 5 రోజులు ఊరనివ్వాలి. రోజు ఒకసారి పైకి కింద కలుపుతూ ఉండాలి. 5వ రోజుకి మిరగాయలు ఇలా మనకు కంప్లీట్గా మాగిపోయి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మజ్జిగని వేరే గిన్నెలో తీసుకుని ఈ మిరపకాయల్ని ఎండలో ఆరబెట్టుకుందాము. ఇలా పల్చటి క్లాత్ మీద పల్చగా వేసుకోవాలి. సాయంత్రానికి ఇలా అయిపోయినాయి. ఒకవైపు కొద్దిగా పచ్చిగా అనిపిస్తున్నాయి. వీటిని మళ్ళీ మనం పొద్దున్న మజ్జిగ తీసి పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగలో మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసి 2 రోజులు ఊరనివ్వాలి. ఈ 2 రోజులు మజ్జిగ బాగా పీల్చుకుని కంప్లీట్గా ఊరిపోతాయి. ఇప్పుడు వీటిని ఆరబెట్టేసుకుందాము. ఇంకా మజ్జిగతో పని లేదు, ఈ మజ్జిగని పారబోసేద్దాము. 3 రోజుల తర్వాత ఇలా కంప్లీట్గా ఎండిపోయినాయి. ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేసుకుంటే మన టేస్టీ చల్ల మిరపకాయలు తయారైపోయినాయి. వెన్న తీసిన మజ్జిగ చాలా టేస్ట్గా ఉంటాయి కదా, అందుకే ఈ మిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. పెరుగులో నానబెట్టిన వాటికంటే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.